నకిలీ పాస్పోర్ట్ కేసులో కీలక పరిణామం. నిజామాబాద్లోని గంగాస్థాన్ నివాసంలో స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ లక్ష్మణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మణ్ అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. ఈ కేసులో అరెస్టుల సంఖ్య ప్రస్తుతం 14కు చేరింది. ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, చెప్పండి, అరెస్టుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. సో ఇది ఎప్పటి నుంచి ఈ పాస్పోర్ట్ నకిలీ పాస్పోర్ట్ల తంతు జరుగుతోంది? ఎన్ని పాస్పోర్ట్స్ ఇష్యూ చేశారు? ప్రస్తుతం బయటపడ్డ ఈ స్కామ్ విషయం పూర్వపలాలు ఏంటి? అప్డేట్స్ చెప్పండి. ఎస్ సరే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం పాస్పోర్ట్ల కుంభకోణానికి సంబంధించి సంచలనం కలిగిస్తా ఉంది. ఈ కేసులో ఇప్పటికే 13 మంది అరెస్ట్ కాగా కొద్దిసేపటి క్రితం నిజామాబాద్ లో ఒక ఏఎస్ఐ లక్ష్మణ్ అరెస్ట్ చేసి కూడా హైదరాబాద్ తరలిస్తా ఉన్నారు. మరి కాసేపట్లో సిఐడి కార్యాలయం తరలించి ఆ తర్వాత కోర్టు ముందు హాజరుపరుస్తారు. ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్ నుంచి శ్రీలంకకు చెందినటువంటి ఎక్కువ మంది విదేశాలకు వెళ్లిపోయారు. వారిలో శ్రీలంకేలియన్ ఎక్కువ ఉన్నారు. చెన్నై అడ్డాగా ఇదంతా జరిగింది. హైదరాబాద్ లో ఇస్తారనే ఒక వ్యక్తితో పాటు తమిళనాడులో మురళీధర్ అనేటువంటి వ్యక్తి ఇద్దరు కలిసి ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి హైదరాబాద్ లో పాస్పోర్ట్లు పొందారు. ఆ తర్వాత కొంతమంది విదేశాలకు పంపారు. మరికొంతమంది వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో 13 మంది అరెస్ట్ కాగా అందులో 12 మందిని కస్టడీ తీసుకుని విచారించిన నేపథ్యంలో అందులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం మరొకరు నిజామాబాద్ లో అరెస్ట్ చేశారు. అతన్ని హైదరాబాద్ తరలిస్తా ఉన్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా 92 పాస్పోర్ట్లు అక్రమ ఏదైతే ఈ ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి కూడా ఈ పాస్పోర్ట్లు పొందినట్టుగా సిఐడి గుర్తించింది. మరి ఇంకా ఓన్లీ 92ఏనా? ఇంకా ఎంతమంది ఉన్నారు? మరోపక్క ఇప్పటికే విదేశాలకు వెళ్లేటువంటి వారికి సంబంధించి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వాళ్ళు ఏ దేశాలలో ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ పనుల కోసం వాళ్ళు విదేశాలకు వెళ్లారు, ఉగ్రవాద కోణంతో పాటు శ్రీలంకేలియన్ ఎందుకు విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది, అది హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడ ఏ అడ్రస్ నుంచి పాస్పోర్ట్లు పొందారన్న అంశం సంబంధించి అంటే దీంట్లో ఎస్బీ ఉద్యోగుల పాత్ర చాలా కీలకంగా ఉంది. ఎక్కడ వెరిఫికేషన్ చేయకుండా, ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా వాళ్ళు ఓకే చెప్పిన నేపథ్యంలో కూడా పాస్పోర్ట్ కార్యాలయం వాళ్ళకి పాస్పోర్ట్ జారీ చేసిన పరిస్థితి. కానీ ఎందుకు తెలిసి చేశారా, తెలియక చేశారా అనేది మాత్రం ఖచ్చితంగా దర్యాప్తు సాగుతోంది. ఇప్పటికే ఇద్దరు కానిస్టేబుల్ అరెస్ట్ అయ్యారు. ఈ రోజు లక్ష్మణ్ అనే ఒక ఏఎస్ఐ అరెస్ట్ అయిన నేపథ్యం ప్రస్తుతం మనకు కనిపిస్తా ఉంది. మొత్తం ఎస్బీ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. కరీంనగర్, నిజామాబాద్ నుంచి పెద్ద ఎత్తున కూడా ఇలాంటి వెరిఫికేషన్స్ ఎక్కువగా వచ్చాయి. వాళ్ళు అక్కడ అప్రూవల్ ఇచ్చారు కాబట్టి ఇచ్చారు. హైదరాబాద్ లో ఇంకెవరైనా ఉన్నారా, పాస్పోర్ట్ ఆఫీసులో ఇంకెవరైనా సహకరించారా, మొత్తం తమిళనాడులో ఇంకెవరున్నారన్న అంశానికి సంబంధించి మురళితో పాటు ఇస్తారని ఇప్పటికే కస్టడీ తీసుకుని విచారించిన నేపథ్యంలో ఇవన్నీ ఒక్కడొక్కడిగా వెలుగు చూస్తా ఉన్నాయి. ప్రస్తుతం ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా దీనిపైన పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇతర దేశస్తులు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారే అవకాశం ఉంటుంది బయటకెళ్లి. కాబట్టి ఈ కేసును సవాల్గా తీసుకున్నటువంటి సిఐడి ప్రస్తుతం అయితే దర్యాప్తు సాగిస్తోంది. మరి ఇప్పుడు వచ్చేటువంటి లక్ష్మణ్ కూడా మరొకసారి కస్టడీ తీసుకుని విచారిస్తే ఇంకా ఎవరెవరు ఎస్పీ అధికారులు ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారో పూర్తి స్థాయి స్కామ్ అంతా కూడా బయట తీసి పనిలో పడ్డారు. ప్రస్తుతం అయితే బయటకు వెళ్లిన వారికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి 30 మందికి పైగా పాస్పోర్ట్లు పొందినటువంటి వారందరూ కూడా రద్దు చేయాలని ఇప్పటికే లేఖ రాయడం జరిగింది పాస్పోర్ట్ ఆఫీస్ కు. ఇక మిగతా అంశానికి సంబంధించి ఇంకా ఎంతమంది నిందితులు ఇన్వాల్వ్ అయ్యారో అదంతా కూడా విచారణ అయితే కొనసాగుతోంది. మరి కాసేపట్లో లక్ష్మణ్ హైదరాబాద్ సిఐడి కార్యాలయానికి తరలించబోతా ఉన్నారు. ఆల్ రైట్ వాసు.